నల్లజర్లలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం జరిగింది. అప్రమత్తమై దాడి నుండి హోంమంత్రిని కాపాడారు సెక్యూరిటీ. దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలయ్యాయి. రాత్రి ప్రచారం ముగించుకొని వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన టైంలో అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నల్లజర్లలో భారీగా పోలీసులు మోహరించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. హోంమంత్రి తానేటి వనితను సురక్షితంగా గదిలో ఉంచారు సెక్యూరిటీ. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది అన్నారు తానేటి వనిత. మా ప్రచారం చూసి ఓర్చుకోలేకపోయారు. మహిళలని కూడా చూడకుండా దాడికి ప్రయత్నించారని అన్నారు. హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోంది అన్నారు తానేటి వనిత. అచ్చన్నపాలెం, నల్లజర్ల ఈ రెండు గ్రామాల్లో కూడా మా ప్రచారం ఈవినింగ్ టైం జరిగిందండి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 10 గంటలకల్లా ప్రచారం ముగించుకొని ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు, మా లీడర్, ఎక్స్ జడ్పీటీసీ అయినా ఇక్కడ వచ్చి మేమందరం కూడా ఇక్కడ స్టే చేసాము. మా కార్యకర్తలు, నాయకులు అందరూ డిన్నర్ చేస్తున్నారు. సడన్గా కొంతమంది వచ్చి అక్కడ గేటు దగ్గర ఉండి వాళ్ళ మీద రాళ్ళు విసరడం జరిగింది. రాళ్ళు విసురుకుంటూ అటు వెళ్ళిపోయారంటే మన వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందండి. అంటే ఈ రోజున ఇక్కడ నల్లజర్లలో చాలా పెద్ద ఎత్తున మా ప్రచార కార్యక్రమం జరగడంతో వాళ్ళు కొంచెం తట్టుకోలేక ఇబ్బంది పడి ఆ విధంగా చేశారు అనుకుని మేము లైట్గా తీసుకున్నాం. అది జరిగిన ఒక 10-15 నిమిషాలకి కొంతమంది, దాదాపు ఒక 50 మంది 30 మంది అట్లా ఉంటారు, అందరూ ఒకేసారి దాడి చేశారు.